ఫ్రెండ్స్, గ్లోబల్ పొలిటికల్ పిక్చర్ మీద ఇప్పుడు ఒక పెను భూకంపం మొదలైంది. ఏ అగ్రరాజ్యమైతే దశాబ్దాలుగా ప్రపంచాన్ని తన కనుసన్నలతో శాసించిందో, ఏ అమెరికా అయితే తన మిత్రదేశాల్ని కేవలం పావుల్లా వాడుకుందో, ఇప్పుడు ఆ అమెరికాకు తన సొంత మిత్రదేశాలే వెన్నుపోటు పడవబోతున్నాయి. ఇది నేను చెబుతున్న మాట కాదు. అట్లాంటిక్ సముద్రం అవతల ఐరోపా ఖండం నుంచి వినిపిస్తున్న గర్జన. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుంచి బ్రిక్స్ దేశాల్ని బెదిరిస్తున్నారు. బ్రిక్స్లో ఉంటే మీకు అదనపు పన్నులు విధిస్తాం, మీ మీద ఆంక్షలు వేస్తాం, మాతో వ్యాపారం జరగదు అని హుంకరిస్తున్నారు. కానీ ట్రంప్ ఊహించని విధంగా ఆయన ప్రాణ స్నేహితులని భావించే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు ఇప్పుడు అదే బ్రిక్స్ గూటికి చేరాలని తహతహలాడుతున్నాయి. అది కూడా మన భారతదేశం సహాయంతో. అసలు ఐరోపా దేశాలు అమెరికాని ఎందుకు వదిలించుకోవాలని చూస్తున్నాయి? ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాని మోదీ పాత్ర ఏంటి? ఉక్రెయిన్ యుద్ధం ముగిస్తే అమెరికా సామ్రాజ్యం నిజంగానే పేకమేడలా కూలిపోతుందా? ఈరోజు ఈ సుదీర్ఘ విశ్లేషణలో మనం ప్రపంచాన్ని శాసించబోయే కొత్త రాజకీయ సమీకరణాల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ ఎంకే శాస్త్రి గారు, ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో మనం చర్చించబోయే పాయింట్ వింటే మీరు షాక్ అవుతారు. ఫ్రెండ్స్, ముందుగా మనం బ్రిక్స్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా, ఈ 5 దేశాలతో మొదలైన ఈ కూటమి ఇప్పుడు సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాన్ వంటి దేశాలతో ఒక భారీ శక్తిగా ఎదిగింది. అమెరికాకున్న అతిపెద్ద భయం ఏంటంటే డీ-డాలరైజేషన్, అంటే ప్రపంచ వ్యాపారంలో డాలర్ వాడకాన్ని తగ్గించి సొంత కరెన్సీల్లో వ్యాపారం చేయడం. డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యాపారవేత్త. ఆయనకు తెలుసు డాలర్ పడిపోతే అమెరికా రోడ్డును పడుతుందని. అందుకే ఆయన బ్రిక్స్ దేశాలపై 100% టారిఫ్ విధిస్తానని బెదిరిస్తున్నారు. కానీ ఇక్కడే ఆయన ఒక పెద్ద తప్పు చేశారు. ఆయన తన శత్రువుల్ని భయపెట్టబోయి తన మిత్రుల్ని, అంటే ఐరోపా దేశాల్ని దూరం చేసుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఇటీవల ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక ప్రకటన చేశారు. ఐరోపాలో ఇప్పటివరకు ఉన్న ఒక అపోహని ఆయన బద్దలు కొట్టారు. బ్రిక్స్ దేశాలు మన శత్రువులు కాదు అని ఆయన తెగేసి చెప్పారు. మాక్రాన్ ఉద్దేశం ప్రకారం అమెరికా తన స్వప్రయోజనాల కోసం ఐరోపాని భయపెట్టి బ్రిక్స్కు దూరం చేస్తోంది. ఆయన ఏమంటున్నారంటే G7 అంటే ధనిక దేశాల కూటమి మరియు బ్రిక్స్ మధ్య ఒక వంతెన ఉండాలి. ఆ వంతెన మరెవరో కాదు, సాక్షాత్తు భారతదేశం. ఈ ఏడాది భారత్ బ్రిక్స్కు అధ్యక్షత వహిస్తోంది. మాక్రాన్ దృష్టిలో భారత్ ఒక నమ్మకమైన మిత్రుడు. కాబట్టి భారత్ ద్వారా బ్రిక్స్ దేశాలతో సంబంధాలు పెంచుకుంటే అమెరికా పెత్తనం నుంచి ఐరోపా బయటపడచ్చు. ఫ్రెండ్స్, ఐరోపా దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీలు ఇన్నాళ్లు అమెరికాని తమ రక్షకుడిగా భావించాయి. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. అమెరికా ఇప్పుడు ఐరోపా వస్తువులపై భారీ పన్నులు వేస్తోంది. వారి రక్షణ కోసం భారీగా డబ్బులు డిమాండ్ చేస్తోంది. ఐరోపా నాయకులకి ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. మేము అమెరికాపై ఎంతలా ఆధారపడి ఉన్నామంటే వాళ్ళు మా జేబులు గుల్ల చేసినా మేమేమీ చేయలేం. అందుకే వారిప్పుడు మల్టీ డైమెన్షనల్ ఫారెన్ పాలసీ, అంటే అన్ని వైపులా సంబంధాలు కలిగి ఉండాలని నిర్ణయించుకున్నారు. అమెరికాకు రామ్ రామ్ చెప్పి భారత్ మరియు చైనాలతో చేతులు కలపడానికి సిద్ధమయ్యారు. మాక్రాన్ ప్రకటన చేయగానే జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ఆలస్యం చేయకుండా భారత్కు పరిగెత్తుకొచ్చారు. ప్రధాని మోదీతో ఆయన జరిపిన చర్చలు అత్యంత కీలకం. రక్షణ రంగంలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్, గ్రీన్ ఎనర్జీ మరియు వాణిజ్య రంగాల్లో డజన్ల కొద్దీ ఒప్పందాలు జరిగాయి. జర్మనీకి తెలుసు భవిష్యత్తులో చమురు మరియు సహజ వాయువు కోసం రష్యాపై ఆధారపడక తప్పదు. అలాగే మార్కెట్ కోసం భారత్ అవసరం. అమెరికా భయపెట్టినా సరే భారత్ ద్వారా బ్రిక్స్ గ్రూపులోకి బ్యాక్డోర్ ఎంట్రీ పొందాలని జర్మనీ ప్లాన్ చేస్తోంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఐరోపా దేశాలు అమెరికా నుంచి ఎందుకు విడిపోలేకపోతున్నాయి? దానికి కారణం రష్యా భయం. రష్యా తన ఆయుధాల్ని ఐరోపా వైపు గురిపెట్టి ఉండడం వల్ల రక్షణ కోసం వారు అమెరికా కాళ్ళ దగ్గర ఉండాల్సి వస్తోంది. కానీ ఒకవేళ ఉక్రెయిన్ యుద్ధం ముగిస్తే, విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం ఉక్రెయిన్ యుద్ధం ముగియగానే ఐరోపాకి రష్యా నుంచి ముప్పు తప్పుతుంది. అప్పుడు వారికి అమెరికా అవసరం ఉండదు. ఇది అమెరికాకు అతిపెద్ద పీడకల. అందుకే అమెరికా ఈ యుద్ధం కొనసాగాలని కోరుకుంటుంది. కానీ భారత్ మరియు చైనా కలిసి పుతిన్ మీద ఒత్తిడి తెచ్చి ఈ యుద్ధాన్ని ముగిస్తే అది అమెరికా ఆధిపత్యానికి చరమగీతం పాడ్డమే. 1970ల నుంచి ప్రపంచమంతా చమురుని కేవలం డాలర్స్లోనే కొనాలని అమెరికా నిబంధన పెట్టింది. కానీ ఇటీవల సౌదీ అరేబియా భారత్తో రూపాయల్లో, చైనాతో యువాన్లలో వ్యాపారం చేయడానికి సిద్ధమైంది. దీనివల్ల డాలర్ విలువ పడిపోతోంది. ఐరోపా దేశాలు బ్రిక్స్ వైపు వస్తే వారు కూడా యూరో లేదా రూపాయల్లో వ్యాపారం చేస్తారు. అప్పుడు అమెరికా ఆర్థికంగా దివాళా తీస్తుంది. ఐరోపా సమాఖ్య మరియు భారత్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఇది పూర్తయితే ఐరోపా దేశాలు అమెరికాతో సంబంధం లేకుండా నేరుగా భారత్ నుంచి తక్కువ ధరకి వస్తువుల్ని పొందొచ్చు. ఇది ట్రంప్ యొక్క ట్రేడ్ వారికి గట్టి సమాధానం. ఫ్రాన్స్ తన రాఫెల్ యుద్ధ విమానాల్ని, సబ్మెరైన్ టెక్నాలజీని భారత్కి ఇవ్వడానికి
ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అమెరికాలాగా ఫ్రాన్స్ షరతులు విధించదు. అందుకే రక్షణ పరంగా కూడా ఐరోపా దేశాలు భారత్ని తమ ప్రధాన భాగస్వామిగా చూస్తున్నాయి. ఫ్రెండ్స్, ఒకప్పుడు మనం అమెరికా లేదా రష్యా పక్షాన ఉండాల్సి వచ్చేది. కానీ నేడు భారత్ ఒక బ్యాలెన్సింగ్ పవర్గా ఎదిగింది. అమెరికాతో స్నేహం చేస్తూనే రష్యాతో వ్యాపారం చేస్తూ ఐరోపాకి దారి చూపుతోంది. ట్రంప్ తన అహంకారంతో భారత్ను దూరం చేసుకోవాలని చూస్తే అది భారత్కు నష్టం కాదు, అమెరికాకే నష్టం. ఎందుకంటే ఐరోపా మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. చివరిగా డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న అమెరికా ఫస్ట్ విధానం వల్ల ఇప్పుడు అమెరికా ఒంటరిగా మారుతోంది. ఐరోపా దేశాలు బ్రిక్స్ గూటికి చేరడం అంటే ప్రపంచంలో ఒక కొత్త శక్తి కేంద్రం ఏర్పడ్డమే. ఒక్కసారి ఉక్రెయిన్ యుద్ధం ముగిస్తే అప్పుడు రష్యా, భారత్, చైనా, ఐరోపా కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తాయి. ఆ ప్రపంచంలో వాషింగ్టన్ డీసీకి స్థానం ఉండదు. ఇనుము వేడిగా ఉంది. రష్యా మరియు భారత్ కలిసి సరైన దెబ్బ కొడితే అమెరికా ఆధిపత్యం కేవలం చరిత్ర పుస్తకాల్లోనే మిగిలిపోతుంది. ఫ్రెండ్స్, అమెరికాకున్న అతిపెద్ద ఆయుధం డాలర్ మాత్రమే కాదు, అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ అయిన స్విఫ్ట్. ఏ దేశంపైనైనా అమెరికా కోపం వస్తే వెంటనే వారిని ఈ వ్యవస్థ నుంచి తొలగిస్తుంది. దీనివల్ల ఆ దేశం వేరే దేశంతో వ్యాపారం చేయలేదు. రష్యా విషయంలో అమెరికా ఇదే చేసింది. కానీ ఇప్పుడు బ్రిక్స్ దేశాలు తమ సొంత బ్రిక్స్ పే అనే వ్యవస్థని నిర్మిస్తున్నాయి. ఫ్రాన్స్ మరియు జర్మనీలు ఈ విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నాయి. ఒకవేళ ఐరోపా దేశాలు కూడా ఈ బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ని వాడడం మొదలు పెడితే అమెరికా విధించే ఆర్థిక ఆంక్షలకి విలువ ఉండదు. అంటే అమెరికా అనుమతి లేకుండానే ఐరోపా దేశాలు రష్యా నుంచి చౌకగా గ్యాస్, చమురు కొనుగోలు చేయొచ్చు. ఇది అమెరికా ఆర్థిక ఆధిపత్యానికి ముగింపు పలికే ఒక సైలెంట్ రెవల్యూషన్. జర్మనీ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అక్కడి భారీ పరిశ్రమలు. ఈ పరిశ్రమలు నడవాలంటే చౌకైన ఇంధనం కావాలి. ఇన్నాళ్ళు రష్యా నుంచి పైప్ లైన్ల ద్వారా జర్మనీకి చౌకగా గ్యాస్ వచ్చేది. కానీ ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా ఒత్తిడి వల్ల జర్మనీ రష్యా గ్యాస్ని ఆపేసింది. ఇప్పుడు అమెరికా అదే గ్యాస్ని జర్మనీకి 4 రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతోంది. దీనివల్ల జర్మనీలోని ఫ్యాక్టరీలు మూతపడే స్థితికి వచ్చాయి. జర్మనీ ప్రజల్లో అమెరికాపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఛాన్సలర్ మెర్జ్ భారత్కు రావడం వెనుకున్న అసలు ఉద్దేశం భారత్ ద్వారా రష్యాతో మళ్లీ వ్యాపార సంబంధాలు పునరుద్ధరించడం. జర్మనీకి తెలుసు, తమ పారిశ్రామిక సామ్రాజ్యం నిలబడాలంటే బ్రిక్స్ దేశాల సహకారం తప్పనిసరి అని. ఈ మొత్తం కథలో భారత్ ఒక మీడియేటర్ పాత్రని పోషిస్తోంది. అమెరికాకు మనం శత్రువులం కాదు, కానీ వారి అన్యాయమైన ఆంక్షల్ని మనం ఒప్పుకోం. భారత్ ఇప్పుడు ఒక గ్లోబల్ హబ్గా మారుతోంది. ఐరోపా దేశాలకు అమెరికా నుంచి విడుదల కావాలని ఉంది, కానీ వారికి ఒక బలమైన తోడు కావాలి. ఆ తోడును భారత్ అందిస్తోంది. ప్రధాని మోదీ మరియు పుతిన్ మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం, అలాగే మాక్రాన్ మరియు మోదీ మధ్య ఉన్న స్నేహం, ఇవన్నీ కలిసి ఒక కొత్త వరల్డ్ ఆర్డర్కి పునాది వేస్తున్నాయి. ఐరోపా దేశాలు బ్రిక్స్లో చేరడం అంటే ప్రపంచం ఇకపై ఒక దేశం మాట వినే రోజులు పోయాయని అర్థం. ఇది మల్టీపోలార్ వరల్డ్ వైపు భారత్ వేస్తున్న అతిపెద్ద అడుగు. చివరిగా ఒక భయంకరమైన నిజాన్ని మనం ఇక్కడ గమనించాలి. అమెరికా తన టారిఫ్ యుద్ధంతో ఐరోపాని ఒక పావులా వాడుకుంటోంది. కానీ ఐరోపాలోని సామాన్య ప్రజలు ఇప్పుడు మేల్కొంటున్నారు. జర్మనీ మరియు ఫ్రాన్స్ వీధుల్లో మాకు చౌకైన గ్యాస్ కావాలి, మాకు శాంతి కావాలి, మాకు అమెరికా బానిసత్వం వద్దు అనే నినాదాలు మిన్నంటుతున్నాయి. ఒక్కసారి ఊహించండి, ఒకవైపు 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశ మార్కెట్, మరోవైపు అత్యాధునిక టెక్నాలజీ ఉన్న ఐరోపా, ఇంకోవైపు అపారమైన సహజ వనరులున్న రష్యా. ఈ 3 శక్తులు కనుక చేయి కలిపితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా స్థానం ఎక్కడుంటుంది? అందుకే ఈ సమయం చరిత్రలో నిలిచిపోతుంది. మనం ఇప్పుడు చూస్తున్నది కేవలం దేశాల మధ్య చర్చలు కాదు, ఒక అహంకారపూరిత సామ్రాజ్యం కూలిపోవడానికి పడుతున్న మొదటి ఇటుక. మీకేమనిపిస్తోంది? భారత్ ఐరోపా దేశాల్ని బ్రిక్స్ వైపు తీసుకురావాలా, లేక అమెరికాతోనే స్నేహంగా ఉండాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వందే మాతరం. జై హింద్, జై భారత్.